నమస్తే. మనం 2026 సంవత్సరంలో రేవతి నక్షత్రం వాళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. జనరల్‌గా ఇప్పటివరకు మీరు రాశి ఫలాలు చూసుంటారు. మీన రాశికి సంబంధించిన నక్షత్రం కాబట్టి చాలా వరకు ఆల్రెడీ 2026లో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుంటున్నారు. అయితే నేను నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఎందుకంటే 12 రాసుల్ని మరలా 27 నక్షత్రాలుగా డివైడ్ చేశారు కాబట్టి ప్రతి నక్షత్రానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి నక్షత్రానికి ఉండే అధిష్టాన దేవుడు, అధిష్టాన దేవత డిఫరెంట్‌గా ఉంటారు కాబట్టి, ఈ ఒక్క రాశిలో చెప్పేదానికంటే కూడా చాలా సింపుల్‌గా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా రేవతి నక్షత్రం వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. 2026 సంవత్సరంలో ఫస్ట్ ఇది గనక ఈ సంవత్సరం మీరు చూసుకుంటే అందులో ముందుగా ఎళ్ళే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు మీకు రేవతి నక్షత్రం ఉన్న పేర్లు గనక చూసుకుంటే దే, దో, చా, చి అన్న లెటర్స్ కూడా ఎవరిదైనా పేర్లు ఉంటే వాళ్ళ ఫస్ట్ లెటర్ వాళ్ళంతా కూడా రేవతి నక్షత్రం కిందే వస్తూ ఉంటారు. సో, ముందు మన రిజల్ట్స్ చేసుకునే ముందు ఈ నక్షత్రానికి ఒక విశిష్టత ఉంటుందండి. అదేంటంటే ఇది పూషాన్ నక్షత్రం అంటారు. అంటే ఈ నక్షత్రానికి అధిదేవత ఎవరంటే పూషాన్. ఈ పూషాన్ అంటే ఎవరు? పూషాన్ అంటే రక్షకుడు. ఏ రక్షకుడు? ఇతను సూర్యుని ద్వారా రక్షించడానికి వచ్చిన ఒక గొప్ప వ్యక్తి అనుకోవాలి. ఈళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రక్షిస్తూ ఉంటారు. కాపాడుతూ ఉంటారు. ఎవరిని కాపాడుతూ ఉంటారు? ఎవరైతే ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళని సేఫ్‌గా వాళ్ళ గమ్యాన్ని చేర్చటానికి ఈ పోషాన్ భగవంతుడు హెల్ప్ చేస్తూ ఉంటారు. అలానే నూరిష్మెంట్, స్ట్రెంగ్త్ అంటే ప్రతి ఒక్కళ్ళని వాళ్ళ సన్మార్గంలో వెళ్ళటానికి కావాల్సిన ఒక డైరెక్షన్ ఇచ్చే ఒక నక్షత్రం అధిపతి పోషాన్ దేవుడు అని చెప్తారనమాట. అయితే ఈ అధిపతి కళ ఈ రేవతి నక్షత్రము ఈ 2026లో ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఒక ముక్కలో గనక మనం చెప్పాలనుకుంటే ఈ సంవత్సరం 2026 సంవత్సరం మీకు ఎలా ఉంటుందంటే ఇది మీకు పూర్తి విముక్తి. అంటే ఎలా ఉంటది? అన్ని ప్రాబ్లమ్స్‌కి ఇక కంప్లీషన్ చెప్పేసి కొత్తగా ఒక న్యూ చాప్టర్ బిగినింగ్‌కి కావాల్సిన ఒక శక్తి అనేది 2026లో మీకుంటుంది. సో, కంప్లీట్‌గా అంటే ఇప్పటిదాకా మీకు ఏదైతే జరుగుతూ ఉంటుందో వాటన్నిటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేసి కొత్తగా ఒక న్యూ అధ్యాయాన్ని ప్రారంభించడానికి కావాల్సిన ఇయర్ ఈ 2026 కాబట్టి చాలా చక్కగా ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏవైతే ఇప్పటిదాకా మీకు జరుగుతూ ఉన్నాయో అవి మంచి గాని, చెడు గాని అవన్నిటిని ఒక ముగింపు పెట్టేసి ఫ్రెష్‌గా మీకు కొత్తగా ప్లానింగ్ చేసుకొని ఫ్రెష్‌గా లైఫ్‌లోకి న్యూగా ఎంటర్ అయ్యాల్సిన టైం అయితే మీ అందరికొచ్చేసింది. ఈ టైంలో మీరు 2 ముఖ్యమైన పనులు చేయాలి. ఒకటి పాత వాటినన్నిటిని, పాత రిలేషన్‌షిప్‌ని, పాత ఎక్స్‌పీరియన్స్‌ని మొత్తాన్ని మీకు నచ్చని విధంగా ఏమైనా ఉంటే వాటినన్నిటిని పక్కన పెట్టేసి అలా వదిలేసేయండి. ఫ్రెష్‌గా రాబోయే ఒక న్యూ టయాన్ని మీరు ముందులోకి మీ గ్రిప్‌లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మీరు ఫస్ట్ ఓవరాల్‌గా సమ్మరీ గనక చూసుకుంటే. అయితే మనం డీటెయిల్స్ గనక చూసుకుంటే వీళ్ళకి ఏమవుతుంది? అంటే శని వల్ల మీకేమవుతుందంటేనండి స్వీయం బాధ్యత, పరిపక్వత అని చెప్తారు. అంటే ఏమవుతుంది? పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువుంటుంది. మెచ్యూరిటీ ఎక్కువొస్తుంది. శని మీకు జన్మరాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు కాబట్టి మీకు చాలా మెచ్యూరిటీ ఉంటుంది. ఏదైనా పని చేయాలనుకుంటే చెయ్యొచ్చా? చేయకూడదని చాలా బాగా ఆలోచించేసి ఒక డెసిషన్‌కొస్తూ ఉంటారు. అంటే ప్రాక్టికల్‌గా చెప్పాలంటే మీకొక ఆఫరొచ్చింది. మీరు దాన్ని చాలా క్విక్‌గా చెప్తారు. ఇది ట్రాపా? లేకుంటే ఆపర్చునిటీనా? నిజంగా అవకాశం ఇస్తున్నారా? లేదంటే అవకాశం పేరుతో మనల్ని మోసం చేస్తున్నారా? అన్న ఆ మెచ్యూరిటీ మీకు ఈ టైంలో చాలా ఎక్కువొస్తుంది. అందుకని ఇమ్మీడియేట్‌గా మీరు ఎలిమినేషన్ చేసేస్తారు. ఇది నాకు కావాలి, వద్దు. ఇదంతా ఫేకు, ఇది నిజము అన్న ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ చాలా చక్కగా చేసుకొని, మీకు కావాల్సిన వాటిని మాత్రమే కరెక్ట్‌గా ఇది స్ట్రాంగ్, ఇది నిజం అని మీరు ఐడెంటిఫై చేసుకోగల ఒక మెచ్యూరిటీ అయితే ఈ 2026లో మీకొస్తుంది. రెండోది మీకు ఫస్ట్ ఈ టైంలో గురువు వల్ల సాధన, నైదన అంటారు. అంటే ఏంటి? మీకు ఏదైనా డిఫికల్టీస్ జరిగిన తర్వాత మీకు సక్సెస్ వస్తుంది. శ్రమ తర్వాత ఫస్ట్ మీరు హార్డ్ వర్క్ చేయాలి. ఆ తర్వాత మీకు ఎఫర్ట్ ఎక్కువగా పెట్టాల్సిన టైం అయితే మీకు ఈ టైంలో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ రాహు ప్రకారం చూసుకుంటే ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కొత్త కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కేతు ప్రకారం మీరు చూసుకుంటే ఈ టైంలో మీరు చాలా వాటిని వదిలించుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది. మీ లైఫ్‌లో పనికిరాని వస్తువులు, పనికిరాని రిలేషన్‌షిప్‌లు, పనికిరాని ఏమైనా ఉన్నాయి గానీ వాటిని వాటిపైన ఎలాంటి కరుణ, జాలి ఏమీ లేకుండా, మొహమాటం లేకుండా టక్కన మీ లైఫ్‌లోంచి తీసేసే టైం అయితే వచ్చేసింది. కేతు మీకు దానికి కావాల్సిన ఒక శక్తినైతే ఇచ్చేస్తాడు. ఫైనల్‌గా మీకు ఒక సమ్మరీ మెసేజ్ ఏందంటే, మీకు ముగింపే కొత్త ఆరంభం. ఈ సంవత్సరంలో పాతయన్నిటిని మీరు క్లోజ్ చేసేసుకొని, కొత్తగా సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకునేదే ఈ యొక్క 2026 మీకు ఎక్కువగా నేర్పుతూ ఉంది. అయితే ఎలాంటి వారికి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మనం చూద్దాం. ఫస్ట్ ఉద్యోగంలో మీకెలా ఉంటుంది? పాత పనులన్నిటిని, పాత రిలేషన్‌షిప్స్, పాత బిజినెస్‌లు, పాత ఎక్స్‌పీరియన్స్ మొత్తాన్ని క్లోజ్ చేసుకొని,
కొత్తగా ఒక దిశానిర్దేశం తీసుకొని, ఒక ఐడియాతో పెట్టుకొని, ఒక కొత్తగా మళ్ళా న్యూకి ముందుకు వెళ్ళే అవకాశం ఈ టైంలో ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా గనక చూసుకుంటే మీకు నెమ్మదిగా స్థిరపడతారు. అంటే దూకుడుగా ఉండదు వ్యవహారం. కానీ ఖచ్చితంగా కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. కొత్త వెలుగు మీ జీవితంలోకొస్తుంది. కానీ అది చాలా స్లోగా ఉంటుంది. దూకుడుగా వ్యవహారం ఉండదు. ఓవర్‌నైట్ రాదు. స్పెక్యులేటివ్ లాంటిదైతే ఉండదు. నెక్స్ట్ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది? ఎవరైతే మ్యారీడ్ లైఫ్ ఉంటారో వాళ్ళకి అన్యోన్య దాంపత్యం గురించి బాగా తెలుసుకుంటూ ఉండాలి. సీతారాముల వారిని పూజిస్తూ ఉండాలి. ఏమనుకుంటారంటే మన పార్ట్నర్, ఓకే, అది బిజినెస్ కానివ్వండి, లేదంటే ఇంకొకళ్ళు కానీ, లేదంటే మీ పార్ట్నర్, ఓకే, లేదంటే వైఫ్ మీకు చాలా ఇంపార్టెంట్ వ్యక్తి మీ లైఫ్‌లో అని గమనించుకుంటూ ఉండాలి. ఈగో క్లాషెస్‌కి పోకుండా చాలా చక్కగా అన్యోన్యంగా ఆప్యాయతగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అని గమనించుకొని, చాలా చక్కగా అవగాహనతోటి ఒక మెచ్యూర్డ్‌తో బిహేవ్ చేయడం చాలా ఇంపార్టెంటు. ఆరోగ్యం ప్రకారం గనుక చూసుకుంటే మీకు నిద్రపోయేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే నరాలకు సంబంధించిన నొప్పులొచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మనం ఒక్కొక్క భాగంగా ఎలా ఉంది ఇప్పటిదాకా మనం తెలుసుకున్నాం. ఇందులో పాదాల వైద్య గనుక చూసుకుంటే ఎవరిదైనా రేవతి ఫస్ట్ పాదం ఉంటే వాళ్ళకి ఇప్పుడు రీఎవాల్యుయేటింగ్ లైఫ్ పాత్ అంటారు. అంటే ఏంటి? మీకు జీవితంలో జరగబోయే ప్రతి ముఖ్యమైన అంశాన్ని పునర్విమర్శ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆలోచించుకుంటూ ఉంటారు. రెండో పాదం వాళ్ళకి సేవాభావంతో ఎక్కువ ఉంటారు. మూడో పాదం వాళ్ళకి కర్మ. ఇప్పటిదాకా ఏదైనా గనక ఇన్‌కంప్లీటెడ్ వర్క్స్ ఏమన్నా ఉంటే వాటన్నిటిని చక్కగా కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు. నాలుగో పాదం ఉంటే లిబరేషన్ ఫోకస్ అంటారు. ఇక్కడ లిబరేషన్ అంటే ఏంటి? మోక్షం. మోక్షం అంటే ఏంటి? ఇప్పటిదాకా మిమ్మల్ని ఏదైతే బాధిస్తూ ఉందో, ఇప్పటిదాకా మీరు ఏదైతే చక్కగా ఒక హ్యాపీనెస్, స్ట్రెంగ్త్, స్ట్రాంగ్ అని ఒక పవర్ అని మీరు ఫీల్ అవుతూ ఉన్నారో అది మీకు దూరం అయిపోవటం. ఇది కాదు, ఇదంతా మనకు ఒక ఇమేజినరీ, రియాలిటీ ఈజ్ డిఫరెంట్ అని ఒక నిజాన్ని గ్రహించుకొని దాని ద్వారా మూవ్ అవుతూ మీరు అనవసరమైన అటు సంతోషం గానీ, అనవసరమైన దుఃఖాన్ని వాటిని పోగొట్టేసుకొని ఒక బ్లిస్‌ఫుల్ కండిషన్‌లో ఈ నాలుగో పాదం వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో, చూశారు కదండీ! రేవతి నక్షత్రం వాళ్ళకి 2026లో ఒక కొత్త జీవితానికి ఒక పునాది పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రేవతి నక్షత్రం వాళ్ళకి పరిహారాలు గనక చూసుకుంటే ఫస్ట్ చాలా సింపుల్ పరిహారాలు చాలా మందికి తెలిసే ఉంటుంది. అన్నదానం ప్రయాణికులకు చేస్తే ఈ నక్షత్రం వాళ్ళకి చాలా బాగా కలిసొస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది లైఫ్ టైమ్ రెమెడీ. ఎవరైనా గనక తీర్థయాత్రలు వెళ్తున్నా, లేదంటే అరుణాచలం వెళ్తున్నా, కాశీ వెళ్తున్నా, ఇంకొక చోటకి ఎక్కడైనా వెళ్తున్నా కానీ ఇలాంటి వాళ్ళకి గనక మీరు గుర్తుపెట్టుకొని పుణ్యక్షేత్రాలు గనక అన్నదానం చేయగలిగితే మీకు లైఫ్ టైమ్ రెమెడీ అని చెప్పుకోవాలి. రెండోది, అతిగా శ్రమించొద్దు, అతిగా ఆందోళన చేయొద్దు. చాలామంది మనకి చాలా హార్డ్ వర్క్ చేయండి, డే అండ్ నైట్ ఆలోచించని చెప్తూ ఉంటారు. అది సహజంగా. కానీ ఈ టైంలో మీరు టూ మచ్ హార్డ్ వర్క్ చేయొద్దు. ప్లాన్డ్‌గా ఎంతైతే మీకు కంఫర్టబుల్‌గా ఉంటుందో అంత వర్కే చేయండి. అయ్యయ్యో! ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టూ మచ్ వర్రీ అవ్వద్దు, టూ మచ్ ఆందోళన కూడా చెందొద్దు. ఎంతవరకు మీకు పాసిబిలిటీ ఉందో అంతవరకే వర్క్ చేయండి. ఎంతవరకు మీరు రిస్క్ తీసుకుంటారో అంతవరకే తీసుకోండి. మిగతాదంతా దేవుడికి వదిలేసేయండి. సో, చూసారు కదండీ! ఈ రేవతి నక్షత్రం వాళ్ళకి 26వ సంవత్సరం ఎలా ఉండబోతుంది అని చెప్పటంతో పాటు ఏమేం పరిహారాలు చేయటం జరుగుతుందో మీకు గమనించారు. ఎవరైనా గనక కొంచెం ప్రొఫెషనల్ మ్యాటర్స్‌లో వీక్‌గా ఉంటే వీళ్ళు మన్యు పాశుపత అభిషేకం చేసుకుంటే చాలా చక్కగా కలిసొస్తుంది. శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయటంతో పాటు మీరు నవగ్రహ టెంపుల్స్‌ని రెగ్యులర్‌గా తిరుగుతూ ఉంటే గనక చాలా చక్కగా ఉంటుంది. ఈ రాశి, ఈ నక్షత్రం వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, 26వ సంవత్సరంలో ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.